నమస్కారం అండి. దిస్ ఇస్ #you. ఎక్కడ చూసినా గడిచిన శివరాత్రి తర్వాత మొత్తం ఒకటే ఒక వర్డ్, సద్గురు సద్గురు సద్గురు. #సద్గురు మాత్రం తెగ ట్రోల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎ నెగటివ్ మీనింగ్. మనం అబ్జర్వ్ చేస్తే శివరాత్రి ఈవెంట్ సద్గురు చాలా బాగా చేస్తారు. ఒక నైట్ అంతా ఒకే ఒక స్ప్రింగ్ ఆఫ్ మూమెంట్లో కంటిన్యూ చేస్తున్న ఈ రోజుల్లో ఉన్న సాధకుల్లో ఆయన ఒకళ్ళు. ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో వెస్టర్న్ వరల్డ్కి సంబంధించిన ఫిలాసఫీని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం తప్ప ఈరోజు మన చుట్టూ ఉంటున్న సద్గురు లాంటి మహానుభావుల్ని మాత్రం తొక్కి నారరాగటం మనకు అలవాటు. చాలామంది చాలా విచిత్రమైన ట్రోల్స్ చేస్తున్నారు. అక్కడికి ఇక్కడ పెట్టారు చూడండి, సద్గురు పాదం ఆయన ఫోటో 3200, ఈ ఫోటో కొనుక్కునే వాళ్ళు ఎవరు, ఇలాంటి ఒక జాతి ఉంటుందా అని చాలా విచ్చలవిడిగా ట్రోల్స్ ఉన్నాయి. ఆఖరికి ఇన్నర్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్కి ఇంత ఫీజు ఏంటి, సమాజానికి సేవ చేయాల్సిన సద్గురు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నాడు, అసలు సద్గురు ఈ డాన్స్లు ఏంటి, ఈ పిచ్చితనం ఏంటి, ఇది ఈ రోజున్న ట్యాగ్లైన్. ఒక్కసారి ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఇస్కాన్ కల్చర్ గురించి ఐడియా ఉందా? ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇస్కాన్ సెంటర్స్ కూడా చాలాసార్లు విజిట్ చేశాను. అక్కడ భజన మొదలైందంటే ప్రతి ఒక్కళ్ళు ఒకరు యూఫోరియా అండ్ ట్రాన్స్లో ఉంటారు. చాలామంది దే లవ్ టు ఎక్స్ప్రెస్ దెమ్ సెల్ఫ్. డాన్స్ చేస్తారు, డమరుకాలు మోగిస్తారు, డ్రమ్స్ బీట్ అవుతూ ఉంటాయి, అండ్ ప్రతి ఒక్కళ్ళు చప్పట్లతోనూ వాళ్ళకి నచ్చిన రీతిలోనూ వాళ్ళ భక్తిని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సద్గురు డాన్స్ వేయటమే మీకు అంత విచిత్రంగా అనిపించి ఏంటి మ్యాడ్నెస్ అంటే, మరి చాలామంది పూనకాలను చూసుంటారు. గుడికి వెళ్తేనో లేకపోతే చిన్న చిన్న జాతరలు జరిగితేనో చాలామందికి అమ్మవారు పూరారు అని చెప్పి కూడా మాట్లాడతారు. వాటిని కూడా ఖండిస్తారా రేపైతే? ఇట్స్ అ కామన్ సెన్సికల్ క్వశ్చన్. ఇక్కడ నాకు ఇంకేం వేరే రకంగా అర్థం కావట్లా. సద్గురు, హూ ఇస్ సద్గురు? ఈ టాపిక్ మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా ఆయన గురించి ఆలోచించాలి. ఆయన పైన ఉండేది ఈరోజు 2 ట్యాగ్లైన్స్ రన్ అవుతున్నాయి. ఆశ్రమాన్ని, ఫారెస్ట్ ల్యాండ్ని ఆయన ఎక్వైర్ చేసి కట్టేశాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు అన్నారు ఒక ఆరోపణ అయితే. రెండో ఆరోపణ మనం చూసుకుంటే డాన్స్లు వేసేవాళ్ళు పెళ్ళాన్ని చంపేసిన వాళ్ళు సద్గురువు అయితే పెళ్ళాన్ని వదిలేసిన వాడు విశ్వగురు నరేంద్ర మోడీ అని. మాట్లాడే వాళ్ళకి బుద్ధి ఉందా? నిజంగా ఇలాంటి కమెంట్స్ చేసే వాళ్ళకి బుద్ధి ఉందా? అసలు సద్గురు గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన క్లియర్గా ఎప్పుడు ఒకే ఒక విషయం చెప్తాడు, నేను ఒక గజమైన ల్యాండ్ అన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే, ఎంక్రోచ్ చేసుంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అని. దాని గురించి సమాధానాలు ఉండవు. బేస్లెస్ రూమర్స్కి, ట్రోల్స్ అండ్ మీమ్స్ కింద షార్ట్స్ అండ్ రీల్స్లో పెట్టి ఎంత షేర్ అయిందన్న విషయాన్ని ఒక్కటే ఫేస్ చేస్తున్న ఒక బ్రాండ్ ఆఫ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జెన్జీ చేస్తున్న హడావిటిది. ఫ్రాంక్లీ స్పీకింగ్ సద్గురు ఆయన మాట్లాడే డిస్కోర్సెస్ నేను చాలా విన్నాను. ఆయన నేను ఎప్పుడు కలవలేదు, ఐఎమ్ నాట్ హిస్ ఫాలోవర్, ఇది స్టేట్మెంట్ లైన్. నో, నేను ఆయన్ని కలవలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఓషో గురించి వినుంటారు. ఫ్రీ లైఫ్ స్టైల్, ఫ్రీ సెక్స్, వాట్ ఎవర్ యువర్ మైండ్ డస్. నీ మనసు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపో, కట్టేలు చేయకు నీ మైండ్ని. నీ ఫ్రీ విల్లో నువ్వు అలా పయనిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు మోక్షం వస్తుంది. ఇది ఓషో సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. am I right or wrong? కరెక్ట్ మీ. హలో, ఒకవేళ ఓషో సిద్ధాంతమే కరెక్ట్ అయితే కనుక ఆయన పైన బ్యాన్లు ఎందుకు విధించి ఉండేవాళ్ళు యుఎస్లో? ఓషో విలేజే ఉండేది ఏకంగా. ఒక ఇరాటిసిజంకి దారి తీసింది ఓషో ఫిలాసఫీ అనేది. కానీ ఓషోకి విపరీతమైన ఫాలోవర్స్, ఎందుకంటే ఫ్రీ విల్ అనేది ప్రమోట్ చేశాడు కాబట్టి. అదే సద్గురు కూర్చుని, బాబు ఈ సృష్టి అనేది ఏంటి, చావు మరణాలు మళ్ళీ తిరిగి పుట్టడాలేంటి, అసలు శివుడు ఎవరెవరు, ఆది యోగి అంటే ఏంటి, ప్రతి ఒక్క క్వశ్చన్ని కామన్ సెన్స్, చాలా లిటరల్ మీనింగ్లో చెప్పాలంటే కామన్ సెన్స్తో ఆన్సర్ చేస్తూ ఉంటారు ఆయన. మనకి అలాంటివి లేకే ఇలాంటి వాళ్ళ మాటలుంటే ఓహో మల్టీఫేరియస్ ఫోల్డ్స్లో ఇలా ఆలోచించచ్చు అన్న జ్ఞానం వస్తుంది. దే డెఫినెట్లీ అబౌవ్ అస్. ఈరోజు సద్గురు గురించి మాట్లాడాలంటే హీఈస్ నాట్ వన్ లైక్ మీ ఆర్ యూ, హీఈస్ అబౌవ్ అస్. అండ్ సద్గురు పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక హిప్నటిజంకి వెళ్తారు. ఒకళ్ళని హిప్నటైజ్ చేయటమే చాలా కష్టం. ఒక కౌన్సిలర్కి డబ్బులు ఇచ్చి హిప్నటైజ్ చేయించుకునే బ్రతుకులు మనవి. మాస్ హిప్నటిజం జరగటం అనేది డెఫినెట్గా ఒక పవర్ ఉంటేనే జరుగుతుంది. సో మాస్ హిప్నటిజం అనేది ఖచ్చితంగా ఈషా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దే గెట్ అటాచ్ టు హిమ్ అని చెప్పి చాలా సెవరల్ రెఫరల్ వీడియోస్ ఉన్నాయి. ఇదంతా కాకుండా ఈషా ఫౌండేషన్
ఈషా స్కూల్స్, సేవ్ సాయిల్, సేవ్ వాటర్, ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ని తీసుకుని జనాల మధ్యలోకి తీసుకెళ్తా ఆయన ఉన్నారు. హీ ఈవెన్ టోల్డ్ వన్ వర్డ్ వెరీ క్లియర్లీ, ఫిలాసఫీ ఈజ్ నాట్ డిజేబిలిటీ. అంటే నేను దైవ చింతన మార్గంలో ఉన్నాను, స్పిరిచువల్ పాత్లో ఉన్నానంటే అన్నీ వదిలేసి ఒక డిజేబుల్డ్ పర్సన్ లాగా ఉండక్కర్లేదు నువ్వు. ఇట్స్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ డిజేబిలిటీ. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. ఫిలాసఫీ మీన్స్, స్పిరిచువల్ పాత్ మీన్స్ ఎన్లైటన్మెంట్. నీలో ఎక్కడ తెలియని ఒక ఎనర్జీ రావాలి, విశ్వమంతా నువ్వే అని రియలైజ్ అవ్వటం. ఇది ఒక ఫిలాసాఫికల్ లైన్. ఈ ఫిలాసాఫికల్ లైన్ని ఎప్పుడూ క్రాస్ అవ్వకుండా, ఒక్క ఇండీసెంట్ బిహేవియర్ లేకుండా ఈరోజు విశ్వమంతా మట్టి కోసం, నీరు కోసం, సమానత్వం కోసం తిరుగుతున్న ఒక మహాగురు. ఆయనకాయన నేను దేవుడు అని ఎప్పుడు చెప్పుకోలేదే, ఆయనకాయన నేను అవతార పురుషులను కూడా ఎక్కడ చెప్పుకోలేదే. హీఈస్ అన్ ఎన్లైటెండ్ సోల్. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగిపోయిన తర్వాత అది అద్భుతం అని చెప్పి రియలైజ్ అయ్యి అప్పుడు చిత్రపటాలు పెట్టి హారతలు ఇవ్వటం మొదలు పెడతారు. ఇది ఎస్పెషల్లీ ఇండియాలో జరుగుతుంది. ఇండియా వైపు వెస్టర్న్ వరల్డ్ అంతా చూస్తుంది, కానీ మన ఇండియన్స్ మాత్రం ఒక రాత్రంతా శివనామం మీద జనాల్ని ఏకదాటిగా నుంచోపెట్టి అదే ఒక మెస్మరైజేషన్ సిచ్యువేషన్లో ఎక్కడ ఎవరిని నిద్రపోనీయకుండా, పడుకుంటే మీకు ఎనర్జీ స్టెబిలైజ్ అయిపోతుంది, కూర్చుంటే ఆ రోజున్న ప్లానెటరీ మూవ్మెంట్స్ ప్రకారం యూ విల్ హ్యావ్ అ హై ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ ఆన్ యువర్ బాడీ అండ్ మైండ్ అని కాన్సెప్ట్లో తీసుకొచ్చి శివతత్వాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి నేర్పిస్తున్న ఒక సద్గురు మీద మాత్రం ట్రోల్స్. ఎందుకంటే మనకు అర్థం కాదు, రూట్ కాజ్ తెలియదు. దెన్ ప్రయర్ అండ్ ఆఫ్టర్ కాన్వర్సేషన్స్ ఏనో ఆయన ఏం చెప్తారు. జస్ట్ సద్గురు ఫోటో 3200 నీకేంటి దొబ్బడే. ఈరోజు అమ్మా నాన్నల ఫోటోల్ని, ఆఖరి కాళ్ళ ఫోటోలు తీసి కూడా పెట్టి పూజిస్తారు. అది వాళ్ళకున్న సంస్కారం. మనకింత బీజమైన జ్ఞానాన్ని ఇచ్చిన ఒక మహాగురువుని తీసుకుని వాళ్ళ ఫోటో పెట్టుకుని ఆ ఫోటో డబ్బుల్ని కూడా తీసి ఫౌండేషన్లో ఎంతోమంది పేద విద్యార్థులకి చదువు అందిస్తూ, అండ్ మనం పుట్టిన ఈ భూమి మీద మట్టి నీరు కోసం పోరాడుతున్న ఒక మనిషికి ఆ మనీ అంతా డీవియేట్ అవుతుంది ఒక ఫౌండేషన్ కంటే. అది మాత్రం బాధ వచ్చేస్తుంది మనకి. భూమిని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా మనం ఖర్చు పెడతాం, కానీ మనకి కొంచెం జ్ఞానం ఇద్దామన్న ఒక మనిషిని మాత్రం తొక్కి నారదీస్తాం. ఇది ఈరోజు ఉన్న ట్రెండ్. ఈ ట్రెండ్లో ఇరుక్కుపోయి మనకేం కావాలో మనకి తెలియక, మన జీవిత గమ్యం ఏంటో మనకి తెలియక కొట్టుమెడుతున్న ప్రాణాలు ఎంతో కోట్ల మంది. వాళ్ళలో కొంతమంది దే వాంట్ టు హ్యావ్ ఎన్ ఎన్లైటెండ్ పార్ట్. వాళ్ళు వెళ్తారు సద్గురు దగ్గరికి. ఈ ఫోటో కొనుక్కునే వాళ్ళకి ఏ బాధ ఉండదు. ఈ ఫోటో నుంచి వచ్చిన డబ్బుల్ని ఫౌండేషన్లో బాగుపడి ఎంతో మంది పైకి వెళ్తున్న విద్యార్థులకి చాలా అపరిమితంగా అనిపిస్తాయి వచ్చే డబ్బులు. హౌ విల్ అ ఫౌండేషన్ రన్? టెల్ మీ. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తుందా? లేకపోతే దాతలు పోరింగ్గా డబ్బులు ఇస్తారా? నాకు అర్థం కాదు. ఇన్నర్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఫ్రీగా పెట్టాలి? ఆయన ఫ్రీగా పెట్టారు మొన్న శివరాత్రి రోజు. అవైల్ చేసుకోండి ఆపర్చునిటీని అన్నారు. ఆయన ఏమి అమ్మలేదే, ఆయన ఒక మాస్ హిస్టరీని ప్రమోట్ చేయలేదే. ఆయనకున్న ఫార్మ్స్ ఆఫ్ రియలైజింగ్ యువర్ సెల్ఫ్ అన్నిటిని ఫ్రీగా పెట్టారే ఆ రోజు. నెలకి 4 నుంచి 10,000 రూపాయలు అతిహీనంగా జల్సాలకు ఖర్చు పెట్టే మనం ఒక 4 నుంచి 10,000 మనమేంటో మనం తెలుసుకోవడానికి ఖర్చు పెట్టలేకపోతున్నాం అంటే మనకంటే నీచ సంస్కృతికి ఎవరికైనా ఉందా ఇంకా? బికాజ్ వీఆర్ లేజీ, వీ డోంట్ వాంట్ టు డూ. దీనికోసం లెగవాలి, కూర్చోవాలి, ఆలోచించాలి, ఆయన చెప్పిన మాటలు వినాలి. ఎవరు పడతారు ఇదంతా? స్కూళ్ళకే వెళ్లకుండా కూర్చునే భవిష్యత్తు రాస్తున్న జనాలు ఈరోజు ఐప్యాడ్, నోట్ ప్యాడ్లో 15 సెకండ్స్లో మొత్తం కన్వే చేయాలని చెప్పుకుంటున్న ఈ జనరేషన్లో ఈయన ఎలా అర్థమవుతాడు? ఫైన్, ఫర్గెట్ అబౌట్ జెన్జీస్, బట్ వాట్ అబౌట్ అదర్ జనరేషన్స్? హీఈస్ వేస్ట్, హీఈస్ ఎ కల్ప్రిట్. ఈజీగా అనేస్తారు. ఈ అనే వాళ్ళందరూ నేను ఒక మాట అడుగుతాను, మీరు వెళ్ళారా? కలిశారా? చూసారా? లేకపోతే ఆయన ఒక డిస్కోర్స్ విన్నారా? పోనీ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ విన్నారా? నేను విన్నాను. ఐ గో త్రూ హిస్ వీడియోస్ వెరీ రెగ్యులర్లీ. ఐఎమ్ నాట్ హిస్ ఫ్యాన్, బట్ ఆయన చెప్పేది కరెక్ట్ అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. ఆయనకున్న ఫాలోవర్స్ ఆయన్ని ఆరాధించి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్న ఫొటోస్ పైన ట్రోల్స్. దిస్ మీన్స్ వాట్? మనందరం బ్యాక్వర్డ్ మూమెంట్లో వెళ్తున్నాం. జనరేషన్ ముందుకు వెళ్తుంది అనుకుంటాం, కానీ ఒక బ్యాక్వర్డ్ ఫ్లష్ ఆఫ్ మూమెంట్లో వెళ్ళి మనకి మనం మైండ్ గ్రోత్, సోల్ గ్రోత్ అనేది ఏం అక్కర్లేదు.
భౌతికంగా నాకు ఏది నచ్చితే అది చేయాలి, ఒక ఫ్రీ విల్ కావాలి. ఓషో ఫిలాసఫీలో నాకు ఇది నచ్చింది, సో నేను చెప్తాను, నేను పెడతాను, నాకు వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పి మాట్లాడేలాంటి అవివేకులకి ప్రతి ఒక్కరికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ఒక ఆధ్యాత్మిక గురువుని తీసుకొచ్చి సోషల్ మీడియా ట్రోల్ అండ్ మీమ్ కింద పెట్టి ఆయన చేసిన ఒక ఎఫర్ట్, శివరాత్రి అనే ఒక ఎఫర్ట్ని మిమిక్ చేస్తూ, ట్రోల్ చేస్తూ, నీచంగా చూపిస్తూ ఉంటే ఐ రియలీ డింట్ లైక్. రేపు ఈరోజు ఇంత మాట్లాడుతున్నారు అందరూ జనాలు, ఓ పెద్ద సద్గురు గారి గురించి ఇంత ఎగరేసుకుంటా, ఓ హిందువులారా జగన్మోహన్ రెడ్డి పైన మీరు ఇలాగే #జగన్ అని పెట్టారా? కల్తీ లడ్డు జరిగింది ఏమైందని ట్రోల్ అండ్ మీమ్ కింద చేశారా, లేకపోతే ఒక పార్టీ మొత్తుకుంటుందా దాని గురించి? అక్కడ ఉండదు మనకి. వి నీడ్ అ ఫ్యాన్సీ టర్మ్. తొందరగా ఒక లైమ్ లైట్లో ఉండాలంటే ఆ పర్టికులర్ 7 days 10 daysలో ఏది ట్రెండ్ అవుతే దాని గురించి పెట్టేయడం. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ షేర్స్. మొమెంటంలో వచ్చే ఫేమ్ కోసం ఎవరినన్నా రోడ్డుకు లాగేస్తామా? అదే విషయం మన ఇంటి దాకా వస్తే అస్సలు సహించలేం. 100 సార్లు ఆలోచించాలి మాట్లాడే ముందు అంటారు. నీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, దాన్ని మిస్యూజ్ చేసే కెపాసిటీ నీకుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రైట్ నీకుంది, కానీ నీ గురించి మాత్రం ఒక్క మాట అనకూడదు, ఎందుకంటే నువ్వు శుద్ధ పూసవి. ఎలా చూడాలి సంస్కృతిని? ఎలా చూడాలి? ఏ రోజన్నా ఈ రోజు దాకా సద్గురు డిస్కోర్సెస్లో పెడదారిని పెట్టించే డిస్కోర్స్ ఒకటి ఉందా? ఫోర్స్ చేశారా ఆర్గనైజేషన్స్ మీరు మాకు డబ్బులు ఇచ్చి తీరాలి అని చెప్పి? నీరు మట్టి కోసం పోరాడిన ఈ రోజుల్లో ఉన్న ఫిలాసాఫికల్ గురువుని చూపించండి నాకు. పేద విద్యార్థులందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్న గురువుస్ ఎంత తక్కువ ఉన్నారో చెప్పండి. సత్సాయి ఇన్స్టిట్యూషన్ గురించి నేను విన్నాను. ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ సత్సాయి బాబా అన్డినైబుల్లీ. దాని తర్వాత నేను సద్గురు ఇన్స్టిట్యూషన్స్ గురించి వింటున్నాను. ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు, ఆశ్రమంలోకి వెళ్తే మీరు ఒక ట్రాన్సిట్ ఆఫ్ మైండ్ సెట్ మారుతుంది, మీరేంటో మీరు తెలుసుకుంటారని. ఇలాంటి కారణ జన్ముల మీద దుమ్మెత్తి పోస్తే, ఈ అద్భుతం మీద దుమ్మెత్తి పోస్తే తర్వాత ఈ కర్మను అనుభవించక తప్పదు. 3,000 కాదు 10,000 అయినా నీకు ఇష్టం ఉంటే నువ్వు కొనుక్కుంటావు, ఇష్టం లేకపోతే మానేస్తావు. కొనుక్కున్న వాళ్ళందరినీ ఒక ట్రైబు, నీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంలో కొనుక్కోకుండా ఇలాంటి వాళ్ళు కొనే వాళ్ళందరూ ఒక ట్రైబ్ అని మాట్లాడితే నువ్వు చాలా డిఫరెంట్ ట్రైబ్లో ఉంటావు. గొర్రెలు వెళ్తా ఉంటాయి, వాటి పక్కన వెళ్ళే ఒక గొర్రెలా కాకుండా ఇండివిజువల్గా ఆలోచించే ఒక మనిషిలా బిహేవ్ చేస్తే అందరికీ మంచిది. సో సద్గురు పైన జరుగుతున్న ఈ ట్రోల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఖర్చు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి లేని బాధ పక్కన ఉన్న వాళ్ళకేంటి? కందగడ్డకు లేని దొరద ఈ కత్తిపేట్లకి ఎందుకు? ఇలాంటి వాళ్ళందరూ ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఈరోజు మనకున్న ఇండియా మెచ్చుకుంటున్న అతి కొద్ది మంది ఫిలాసాఫికల్ గురూస్లో సద్గురు పైన జరుగుతున్న మడ్ స్లింగింగ్ పైన. That's all for now. Thank you.